गाइस वेलकम बैक यूट्यूब चैनल అయితే న్యూ వ్లాగ్ గణేష్ గురించి ఈరోజు అయితే మా గణేష్కి అయితే ఫస్ట్ పూజ అయితే అందుతుంది చూపిస్తాను చూపేయాలా మా గణేష్ ఫేస్ అయితే రివీల్ చేసేసిన చూసాను ఇప్పుడు మళ్ళీ చూసాడా చూసారా చూడండి మళ్ళా పంచ నేనే కట్టానండి సార్ పంచ నేనే కట్టాయి సార్ రాత్రి అయితే ఫుల్ లైటింగ్ ఉంటుంది అది కూడా చూపిస్తాను ఏమంటే మెరుస్తుంది ఇలా మా డెకరేషన్ మొత్తం చూపిస్తాను ఇప్పుడు చూపాల రాత్రిరా ఇప్పుడే చూపిస్తా సరేనా 4 అయితే పైనుంచి అయితే గుంజుతున్నారు ఇదైతే ఫ్రంట్ అనమాట అదైతే కిట్టో కావచ్చు కట్టు ఇదేమో సుభాష్ పూజలో అయితే మా మమ్మీ ఇంకా మా డాడీ అయితే కూర్చుంటున్నారు మా మమ్మీ అయితే కూర్చుంది ఆల్రెడీ మా డాడీ ఇప్పుడు లోపల ఉన్నాడు వస్తాడు అప్పుడు చూపిస్తా పూజ అయ్యేటప్పుడు కూడా తీస్తాను కొంచెం సరేనా ఆగండి చేయగలుగుతున్నదండి చేయగలదు గోవిందాయ నమః సార్ కూడా చేపించమ్మా హస్తౌ వృక్షాలయ అందరూ బొట్టు పెట్టుకోండి నాన్న కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః నాగరాజేశ్వరి నామదేశ ఆయుష్యాబ్జం నిఖిలేశ్వర నామదేశ శీఘ్రమేవ వివాహయోగ్యత తత్సంబంధిత సర్వ ప్రతిబంధిత దోష నివారణార్థం ఎవడన్నా 5 ఏళ్ళు వచ్చి బుగ్గలు నున్నగా కనిపిస్తే ఎలాని పెళ్ళినప్పుడు నీ ధైర్య విజయ వీర్య అభయ ఆయు 5 సార్లు చేసి ఓం ప్రాణాయ స్వహ పనాయ స్వహ వ్యానాయ స్వహ ఉదానాయ స్వహ సమానాయ స్వహ మధ్య పని సమర్పయామి హస్తౌ వృక్షాలయం పాదౌ వృక్షం ముఖ్య ఆచమనం సమర్పయామి ఉత్తరా పుష్పం సమర్పయామి తదనంతరయామి స్థాపయామి పూజయామి రాహ్వారిష్ఠేత సంప్రాప్తే రాహు భుజాంచకారేత్ రాహుధ్యానం ప్రవక్ష్యామి చక్షుపీడ ఉపశాంతే రాహుగ్రహతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి ఆవాహనం సమర్పయామి నవరత్నగజత సింహాసనం సమర్పయామి నీళ్లు చల్లండి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి ముఖ్య ఆచమనీయం సమర్పయామి ధూపమాగ్రహపయామి అగరబత్తులు చూపించండి ధూపమాగ్రహపయామి దీపం దర్శయామి దీపాన్ని చూపించండి ధూప దీపాంతరే శుద్ధాచమనీయం సమర్పయామి నైవేద్యం పండు పెట్టండి ఓం సుమకాయ నమః మాచీపత్రం పూజయామి ఓం గణాధిపాయ నమః బృహదేవత్రం పూజయామి ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి గజాననాయ నమః దౌర్వాలయత్వం పూజయామి హరసోనవే నమః దత్తోరపత్రం పూజయామి లంబోదరాయ నమః దద్రైపత్రం పూజయామి గుహాగ్రజాయ నమః మామార్గపత్రం పూజయామి గజగన్నాయ నమః తులసీపత్రం పూజయామి ఏకదంతాయ నమః శ్వేతపత్రం పూజయామి వికటాయ నమః కరవీరపత్రం పూజయామి భిన్నదంతాయ నమః తగడగ పెట్టండి అన్న భిన్నదంతాయ నమః ఓం మా పూజ చేసుకోండి మా అక్షంతల్లో కానీ పుష్పాల్లో కానీ ఓం వినాయకాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గౌరీపుత్రాయ నమః శివుని కోసం వచ్చింది కాబట్టి శివుని ఇమ్మని అడిగాట దాంతో వచ్చినవాడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే వీడు సామాన్యుడు కాదు రాక్షస సంహారి అయినటువంటి శ్రీమన్నారాయణుడు అని చెప్పి తెలుసుకుని ఈశ్వరుని వరాన్ని అడిగాట అయ్యా ఈశ్వర నా శిరస్సు లోకపూజ్యం కావాలి నా చర్మాన్ని మీరు ధరించాలని అడిగితే ఈశ్వరుడు సరే అని చెప్పగానే ఆయన చౌకు ఉపక్రమించారట దాంతో 2 కొమ్ముల చేత అతని యొక్క పొట్టని చీల్చి అతను సంహరింపబడ్డాడు ఆ స్వామివారు బయటకు వచ్చారు సరే భర్త వస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి పార్వతీదేవి స్నానానికి వెళుతూ అభ్యంగన స్నానం చేస్తూ ఒంటికి సున్నిపిండి పసుపు రుద్దుకుని దానిని చిన్న ముద్దగా చేసి ఆ ముద్దకి ప్రాణం పోసి బాలుడిని తయారు చేసి దానికి ప్రాణం పోసి నాయన నేను స్నానానికి వెళ్తున్నాను లోపలికి ఎవరు రానీకి అని చెప్పేసి ఆ బాలుట ఈ లోపల ఈశ్వరుడు వచ్చాడు ఆయన వచ్చి తన ఇంట్లోకి వెళ్ళిపోతుంటే ఈ బాలుడు అడ్డకిచ్చారట లోపలికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి వాడు ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు అరే నేనే ఓనను రాబోయి ఇల్లు నాదేరా అని చెప్తే నడవ అమ్మ చెప్తే కానీ పంపిస్తా అన్నట్ట దాంతో ఈశ్వరుడికి ఆగ్రహం కలిగి ఆ బాలుడి యొక్క శిరస్సును ఖండించి చెప్పడం ఏంటి వాడు అది అడిగిస్తే అది ఇది నాకేమైనా సరే నా బాలుడు నాకు కావాలని అడిగితే
అప్పుడు ఇతడు తెచ్చినటువంటి గజానుడు అంటే ఏనుగు ముఖం కలిగినటువంటి ఆ రాక్షసుడి ముఖాన్ని ఈశ్వరుడు ఈయనకి ప్రతిష్ఠించాట ఈ బాలుడికి. అంటే దేశంలో మొట్టమొదటి సర్జన్ ఎవరయ్యా అంటే ఈశ్వరుడు. ఇప్పుడు మనం గుండె తీసి గుండె పెడుతున్నాం, కాలేయం తీసి కాలేయం పెడుతున్నాం, కానీ పెట్టాడు ఒక మానవ శరీరానికి ఒక జంతువు యొక్క తలకాయని పెట్టి ఆపరేట్ చేశారనమాట ద ఫస్ట్ సర్జన్. అలా ఆయన అందుకే వైద్య విద్య కావాలి అనుకునే వాళ్ళు శివారాధన చేయాలి. ఆయన ఆపరేషన్ చేయడం వల్ల ఆయన బాలుడు సుఖంగా అయినాడు. ఈ బాలుడు వచ్చిన వేళ విశేషం వారికి ఇంకో సంతానం కలిగిందిట, కుమారస్వామి వారు. వారి సంతానం కలిగినాక నాకు ఇమ్మని అడిగారట. దాంతో ఈశ్వరుడు చెప్పాట, ముల్లోకాల్లో ఉన్నటువంటి నదుల్లో ముందుగా ఎవరైతే స్నానం చేసి నా వద్దకు వస్తారో వారికి ఆధిపత్యం ఇస్తాను అని చెప్పారట. వెంటనే ఆ కుమారస్వామి తన నెమలి వాహనాన్ని ఎక్కి రివ్వున ఆకాశ మార్గంలో ఎగిరిపోయాట. గణపతి ఏమో ఈయన పాపం పొట్టివాడు, మరుగుజ్జువాడు, ఇంత పొట్ట చిన్నగా ఆయన వాహనం చిన్న ఎలుక, దీని మీద ఆయన ఎక్కడ పరిగెత్తగలుగుతాడు? నెమలితో ఈక్వల్గా పరిగెత్తలేడు. ఆయన తండ్రిని అడిగాట, తండ్రి పోటీ అనేది సమస్థాయిలో ఉండాలి. ఒక బలవంతుడికి ఒక బలహీనుడికి పోటీ పెడితే దాన్ని పోటీ అనరు, అది దాని రిజల్ట్ వన్ సైడ్ అయిపోతుంది. కాబట్టి నాకు స్వామివారు నారాయణ మంత్రాన్ని ఉపదేశిస్తే ఈయన గణపతి ఈ తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల చుట్టూతా ప్రదక్షిణం చేస్తూ నారాయణ మంత్రాన్ని చదువుతున్నట్ట. ఎప్పుడైతే ఈ కుమారస్వామి గంగా నదిలో స్నానం చేద్దామని నది దిగుతూ ఉండగా గణపతి స్నానం చేసి ఎదురొస్తున్నట్ట. అలా కృష్ణ, గోదావరి, నర్మదా, సింధు, కావేరి ఏ నదికి వెళ్ళినా అక్కడ ఈయనకి నదిలోకి దిగటం, ఆయన నదిలో స్నానం చేసి బయటికి రావటం. ఇలా కాదని కైలాసానికి వెళ్తే కైలాసంలో కూడా గణపతి ఉన్నట్ట. దాంతో ఆయన ఆశ్చర్యపోయి, నాన్న అన్నగారి శక్తి తెలియక నేను అడగడం జరిగింది. కాబట్టి అటువంటి గణాధిపత్యం ఈ రోజున భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి తేదీ ఎందు ఇవ్వటం జరిగింది. దాంతో భక్తులందరూ కూడా ఆనందపడిపోయి ఆయనకి పూజలు చేసుకుంటే ఇలా వాడవాడల మండపాలు ఏర్పాటు చేసి ఆయనకి కావాల్సినటువంటి ఇది చెప్తున్నారట, పూజలు చేస్తున్నారట. ఈ విధంగా పూజలు చేస్తుంటే ఈయన కావాల్సినంత తిని తన వాహనానికి పెట్టి ఇంకా చేతుల్లో ప్రసాదం తీసుకుని కైలాసానికి వెళ్ళి ఆ తల్లిదండ్రులకి నమస్కరించబోతే ఆయన ఉందామంటే కాళ్ళ మీదకి లేస్తున్నాయట. కాళ్ళు లేస్తే చేతులు లేస్తున్నాయట. పాపం కింద పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆయన పరిస్థితి. ఆయన పరిస్థితి చూసి పూజ అయిపోయింది, అందరైతే ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడ ఉపేంద్ర ఫేస్ పెట్టాల్సింది. ఓకే నెక్స్ట్ పెడదాం. మొత్తం తర్వాత చూపిస్తా. అక్క వాళ్ళు దిగుతారు ఒక అంతలో. బ్లాక్ గా నడుతుందా? ఫస్ట్ లైట్ ఆన్. బ్లర్ గా అనిపిస్తుందా? సెకండ్ లైట్ ఆన్. మొత్తం చూపిస్తాను చూడండి. ఇది ఫస్ట్ పోస్టర్ మంజు మలిబాగ్. దుంకోతో కాదు, ఇది ఇరిగిపోతుంది. ఏదో నాకు చూస్తుంటే జోగా అనిపిస్తుంది. కలుసుకుందాం, నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.